ఈ ఈ క్రమంలో అదంతా వాస్తవమే అనిపిస్తుంది. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు, దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలకు సమస్తము సమకూడి మేలుకే జరుగుతుంది అని. అట్లా మన లైఫ్లో ఎదురయ్యేటువంటి ఉదంతాలన్నీ కూడా మనకు చేదుగా అనిపించిన దేవుని చిత్తములో ఒకవేళ మనకు అవి క్రమశిక్షణ నేర్పడానికి దేవుడు వాడుతున్న బెత్తములై ఉండొచ్చు. దేవుడు మరి కరుణాపీఠాన్ని కలిగి ఉన్నాడు. సమయోచితమైన సహాయం కొరకు కృపాసనమును చేరడానికి కరుణాపీఠాన్ని కలిగి ఉన్నాడు దేవుడు. అంతేకాదు మరో చేత బెత్తం కూడా కలిగి ఉన్నాడు. దేవునికి కరుణ చూపటం తెలుసు, బెత్తం వాడటం కూడా తెలుసు. స్తన్యమిచ్చు తల్లి పిల్లను గారవించినట్టు గారవించటం తెలుసు, చింతపరికి తీసుకొని బాధటం కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. ఇదేమో ప్రేమ కొద్దీ, అదేమో క్రమశిక్షణలో భాగం. రెండు ఉన్నాయి ఆయన దగ్గర. న్యాయార్థమైన దండము, కృపాధారమైన దండం ఉంది, కృపాదరణకు ఆధారమైన దండం ఉంది, అండ్ శిక్షాదండం కూడా ఉంది. ఏముంది? శిక్షాదండం కూడా ఉంది. అయితే ప్రభువు చేత శిక్షింపబడుచున్న మనం ధన్యులం. ఎందుకంటే ఆయన మనల్ని కుమారులుగా చూస్తున్నాడు కనుకనే కొన్నిసార్లు కొన్ని శిక్షలు మనకు రానిస్తున్నాడు. ఏ శిక్ష రాకుండా మనం ఫ్రీగా ఉన్నామంటేనే డౌట్ పడాలి. కానీ ఏవైనా శిక్షలుగా మన మీదకి వస్తున్నాయంటే అవి శిక్షలు కాదు, శిక్షణములు. దేవుడు మనల్ని ఆయన సొంత పిల్లలుగా స్వీకరించాడు. అందుకే స్వతంత్రంగా మనల్ని కొడతాడు, దగ్గరగా తీసుకుంటాడు, ఓదారుస్తాడు, ఆదరిస్తాడు, ముద్దాడుతాడు, ధైర్యపరుస్తాడు, క్రమంలో నడిపిస్తాడు. దేవునికి మహిమ. సమస్తము ఆయనకు సేవ చేస్తాయి, ఆయన బిడ్డలమైన మనకు కూడా సేవ చేస్తాయి. సరే, ఇప్పుడు కుష్ఠరోగుల సంగతి తీసుకుందాం. మళ్ళీ అందులో వేవంటి పట్ల రాలేము. సరే, ఆ మ్యాటర్ను పక్కన పెడదాం. అంటే టోటల్గా పక్కన కాదు, హృదయంలో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుష్ఠరోగులు విశ్వాసముతో చూసే ఆ విశ్వాసపు నేత్రాలు చాలా మందికి లేవు. విశ్వాసంతో చూసి పొందటం, విశ్వాసంతో నడిచి పొందటం, అడుగులు వేసి పొందటం, మాట్లాడి పొందటం, విశ్వాసంతో దేవుణ్ణి అడిగి పొందటం. అసలు ముందు దేవుణ్ణి అడగాలంటే దేవుని దగ్గర సమస్తం ఉన్నాయి అనేది ముందు నువ్వు విశ్వాసంతో చూడాలి కదా. ఇదే శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్లో ఒక సోదరు నా దగ్గరికి వచ్చింది. అన్న, వయసులో నాకంటే పెద్దదే, కానీ ఏం చేద్దాం, పెద్దోళ్ళు కూడా నన్ను అన్న అంటారు. 70 ఏళ్ళ తల్లి కూడా అన్నావు అంటుంది. ఏది చెల్లెమ్మ దగ్గరికి తీసుకున్నాను. మరి ఏం చేద్దాం, అంత పెద్ద చెల్లిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గట్టిగా చెప్పాలి స్తోత్రం. వయసులో నాకంటే కొంచెం పెద్దదే. వివాహమై నాకు 17 సంవత్సరాల కాలమైంది నాయన, కానీ నాకు సంతానం లేదు. 17 ఏళ్ళు పెళ్ళై 17 ఏళ్ళు నేను గొడ్రాలుగా ఉన్నాను, నాకు సంతానం లేదు. సమాజంలో నాకు చిన్న చూపు ఉంది, కుటుంబంలో నాకు తృణీకారం ఉంది, అత్త ఇంట నాకు అభ్యంతరం ఉంది. నా పరిస్థితి ఏమిటని ఇదే శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చింది కొంతకాలం క్రితం. అప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది. నేను వెళ్ళబోతున్నప్పుడు ఆ బిడ్డ నాకు కనబడింది. నేను ఒక మాట చెప్పాను, సోదరి, నేను నీ మీద చేతులుంచి ప్రార్థన చేయక మునుపు నీ ఒక్కటి చేయగలవా అన్నాను. చెప్పు. విశ్వాస నేత్రాలు కలిగిన దానివై నీ 2 చేతులలో దేవుడు అనుగ్రహించిన ఒక పసిబిడ్డను విశ్వసించగలవా అన్నాను. నీ విశ్వాస నేత్రాలను తెరచి దేవుడు నీకు అనుగ్రహించిన సంతానమును నీ 2 చేతులలో నీవు కలిగి ఉన్న ఆ దర్శనాన్ని నీ విశ్వాస నేత్రాలతో నువ్వు చూడగలవా అన్నాను. నీకు అర్థమైందని నేను చెప్పింది? చేతిలో బిడ్డ లేడు, కానీ ఉన్నాడని నువ్వు నమ్ము. దేవుడు దాన్ని జరిగించినట్లు నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. అప్పుడు ఆ 2 చేతులు ఎలా పెట్టి నా ముందు నిలిచింది. అక్షరాలా జరిగింది. ఇది కహాని కాదు. నేను చెప్పేది అబద్ధమైతే దేవుడు వింటున్నాడు. నన్ను ఎవరన్నా నెగిటివ్ అనుకుంటే మాత్రం వాళ్ళ పళ్ళు దేవుడే. కాబట్టి నేను ఉన్న సంగతి చెబుతున్నా. అబద్ధాలతో అవసరం ఏముంది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఎందుకు ఆమెకు ఆ మాట చెప్పానంటే,
మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందుతామని నమ్ముడి, అప్పుడు మీకు అవి అనుగ్రహింపబడునని లేదు బైబిల్లో. ప్రార్థనలో మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. పొందాను, పొందుతాను కాదు, పొందాను, నాకు దక్కిందది, నా చేతికి వచ్చిందది లేదని కాదు. నా బాహ్య నేత్రాలకు అది ఇప్పుడు కనబడట్లేదు, కానీ నా విశ్వాసపు నేత్రాలకు అది కనబడుతున్నది. గనుక నేను విశ్వాస నేత్రాలతో నాకు దేవుడు అనుగ్రహించిన సంతానమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నాకు ఈ బిడ్డనిచ్చినందుకు ఈ స్తోత్రము 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 స్తోత్రమని ఆ బిడ్డ విశ్వాస నేత్రాలతో వీక్షించటం, ప్రభువా ఈ బిడ్డ ఏమి నమ్ముతున్నదో ఆ నమ్మిక చొప్పున ఈ బిడ్డకి కలుగునుగాక అని ఆ బిడ్డను బ్లెస్ చేశాను, దీవించడం జరిగింది ప్రభునామంలో. ఒక సేవకుడిగా ఈమె నమ్మిక చొప్పుననే ఈమెకు జరుగునుగాక తండ్రి, సహాయం చేయి అని నేను కూడా చేయి ఉంచాను. ఆమె ఏం చేసింది? విశ్వాస నేత్రాలతో దృష్టించింది. నేను పెళ్ళయి 17 ఏళ్ల తర్వాత శుక్రవారపు ప్రార్థనలోనే జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే, దేవుని మహాకృప, మళ్ళా సంవత్సరం తిరిగేసరికి ఆమె చేతిలో బిడ్డున్నారు. మొదట పాప, తర్వాత బాబు పుట్టినట్టున్నారు. 2 పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. 17 ఏళ్ళు